నెక్స్ట్ వన్ x పవర్ y ఈజ్ ఈక్వల్స్ టు y పవర్ x దెన్ డివైడ్ బై x ఈక్వల్స్ టు ఆన్సర్ ఇచ్చాను కదా. ఇక్కడ ఒక మెథడ్లోకి వెళ్తున్నాం. ఏంటి ఆ మెథడ్? ఎక్స్ 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 వై వై ఎక్స్ ఇలా ఇలా ఉంటే లాక్ అప్లై చేయాలి. ఆ విధంగా లాక్ అప్లై చేసినప్పుడు పవర్ ఫ్రంట్కి వస్తుంది. పవర్ ఫ్రంట్కి వస్తుంది. వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ వై. ఎప్పుడైతే పవర్ ఫ్రంట్ ఎరడం జరుగుతుందో డిఫర్ యువి యువి అంతే. ఇప్పుడు డిఫరెన్షియేషన్కి వెళ్తున్నా. యువి కదా, ఫస్ట్ వై ఖాళీగా పెట్టు. లాగ్ ఎక్స్కి 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఖాళీగా పెట్టు. లాగ్ ఎక్స్ ఖాళీగా పెట్టేస్తే ఇంకెవరు మిగిలారు? వై. వై వచ్చిందంటే డివైడ్ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ పక్కన యువి. ఎక్స్ని ఖాళీగా పెట్టేద్దాం. ఫస్ట్ ఎక్స్ ఖాళీగా పెడితే లాగ్ వైకి 1/y వై వై వచ్చిందంటే డివైడ్ బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై ఖాళీగా పెట్టేద్దాం. సెకండ్ దాన్ని సెకండ్ది ఖాళీగా పెడితే ఎవరు మిగిలారు? ఎక్స్. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అయిపోయి డిఫరెన్షియేషన్ ఈజ్ ఓవర్. ఎంత ఈజీ చూడు. కర టిక్ కామన్ తీయాలి. డివైడ్ బై డిఎక్స్. టిక్ పెట్టినప్పుడు మర్యాదగా టిక్ మాత్రమే చూడాలి, వేరే చూడకూడదు. అప్పుడు టిక్ని చూస్తే ఇక్కడ నాకు ఏం కనిపిస్తూ ఉంది? లాగ్ ఎక్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎక్స్ 1/y అంటే ఎంత? x/y. ఎందుకంటే 1తో మల్టిప్లై చేయాల్సింది అదే వస్తుంది కదా. ఆ ప్లస్ చేతులు వస్తే -x/y ఆ పక్కన ఇది మిగిలింది లాగ్ y. 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ y/x ఉంది. ప్లస్ y/x అవుతుంది అవుతే -y/x. ప్రపంచమంతా ఎల్సిఎం, మనం కూడా ఎల్సిఎం. గుట్ట ఎక్కును గుట్ట ఎక్కదు కాబట్టి y log x minus x by y is equals to గుట్ట ఎక్కును x log y minus y by x. నెక్స్ట్ స్టెప్ ఈ ఇంటూ అటు పక్క పోతే బై. ఓకేనా? లేదా ఇంటూ పెట్టేసి ఈ ఇంటూని బై అన్నాం కదా, ఆ బై ఉల్టా ఎలా? नीचे टू ऊपर टू नीचे హ్యాపీగా రాయొచ్చు. చూడండి రాస్తాను. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మర్యాద ఈజ్ ఈక్వల్స్ పక్కన ఉన్నది రాసేసి ఇంటూ ఇటు వస్తే బై అన్నాం కదా, బై అనుకోకుండా ఇంటూ అన్నప్పుడు ఉల్టా వై బై వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. దగ్గర సింగ్ పైన చిన్న పిల్లవాడు వై ఇంటూ y into x log y minus y by కింద x into y log x minus x. దగ్గర 7 మార్క్స్. ఎంత సింపుల్ చూడు.